వచ్చారు. ఒకడేమో ఆ నైరుత్యంలో ఉంటాడు, ఒకడేమో ఉత్తరాన్ని ఉంటాడు, ఒకడేమో అలా తిరుగుతాడు. తెల్లగా బూర్దు రాసేసుకున్నాడు అంటే అండి, తల మాత్రం పొడుగుగా ఉందంటే అండి. ఇలాగ వచ్చి అప్పుడే చూసాడని పొద్దున్న జ్వరం వచ్చేసిందండి. రాత్రులు 12 గంటలకు 1 గంటకనే ఇప్పుడు నక్క సౌండ్ లాగా నక్క అరుపులు వచ్చినట్టు వస్తున్నాయని చెప్పి నల్లకోడి పెట్ట, కోడిగుడ్లు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, అట్టుపళ్ళు, అన్నం ఇవన్నీ పెట్టి ఓ దగ్గర కనిపించిందండి. ఇది ఒక 15 రోజుల నుంచి భయం వచ్చిన కాడి నుంచి ధైర్యం కోల్పోతున్నారండి ఎటువంటి వాళ్ళు కూడా. అంటే ధైర్యం కోల్పోవడం కానీ సాక్షాత్తు నూకాలమ్మ తల్లి సన్నిధిలో ఉండి మరి జరుగుతుందా? ఈ ముగ్గులు వేసింది అయితే నిజంగా జరిగిందండి. అది దొరకలేదు ఎవరికని, వేసిన టైం ఏ టైంలో వేసాడని దొరకలేదండి. అక్కడ ఇలాగే తెల్లారితే 3 గంటలకి తిరుగుతున్న మాట మాత్రం వాస్తవం. తిరుగుతూ తిరగనాకైతే మాత్రం ఏ టైంలో తిరుగుతున్నాడు అన్నది లేదండి. మేకని తాగేసాడండి, రక్తం లేదండి ఇక్కడ. ఏం జరిగింది? అఘోరాలు వచ్చారండి, గురువు గారు అనకాపల్లి నుంచి వచ్చారండి. అనకాపల్లి నుంచి వచ్చి చూశారండి ఇవన్నీ. చూసి ముగ్గురు వచ్చారు. ఒకడేమో ఆ నైరుత్యంలో ఉంటాడు, ఒకడేమో ఉత్తరాన్ని ఉంటాడు, ఒకడేమో అలా తిరుగుతాడు. రాత్రులు 12 గంటలకు 1 గంటకనే వాళ్ళు ఎన్నాళ్ళు ఉండరా, 16, 17 తారీఖు దాకా ఉంటారు, 15వ తారీఖు దాకానే వెళ్ళిపోతారు, మీరేం కంగారు పడొద్దని చెప్పేసి వెళ్ళిపోరండి ఇవన్నీ చూసి. మరి ఎలాగండి వీళ్ళతో? మరి ఎలాగ ప్రమాదం ఏమన్నా అడిగారా? ప్రమాదం ఏమి ఉండదు, మీరు భయపడుతుంది తప్పుగాని అన్నారు. అంటే తిరగడం మాత్రం వాస్తవం వాస్తవే అన్నారండి. తిరుగుతాం వాస్తవే, అయితే అది నేను చేయడు, మీరు భయపడుతుంది తప్పుగాని అని చెప్పి. అంటే గ్రామంలో ఇది జరిగిన కానీ ఏమైనా అనుకుంటున్నారు జనం? అనుకుంటున్నారు కదండి. మరి ఇలా మాపులు పొగలు బాధపడుతున్నారు, తిరుగుతున్నారు అటు ఇటుని. నాకు కాపాడుతుంది అని గోలండి, గోల వేసుకుంటాం. ఇగో నాకు కాపాడుతుంది ఇప్పుడని కోవు మనం కేకలు వేసేస్తాం. అంటే కేకలు ఎలాగేస్తుంది? కూ అని వేస్తుందండి, కూ అని వేస్తుందండి. ఊళ్ళగా వేస్తుంటే అల్లిపోతున్నారు. అంటే చూసారా జనాలు? చూసారండి, చూసిన వాళ్ళు ఉన్నారు ఊళ్ళో? ఉన్నారండి. ఆ చూసిన వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం ఏమి రాలేదు, దాన్ని చూసి అల్లిపోతున్నారండి అంతే అండి. మనిషి అంతా కాపాడతలేదండి, సగం కాళ్ళు కడికి కాపాడుతుందండి అంతే. ఎలా ఉందని చెప్తున్నారు? అది అదే నల్లగా ఉన్నదండి, కాళ్ళు కడికి కాపాడుతుందండి, ఉన్నది కాపాడతలేదండి నలుపు. ఓకే ఓకే. సో మొత్తం మీద ఇంకా విడిచిపెట్టి లేదండి, ఇంకా వెళ్ళలేదండి. మరి ఏమో చేస్తారు. చాలా భయం వేసేసింది. ఆ రోజు అయితే సరి 11, 11:30 అయింది. ఆ ఆడమడి సొమ్మ బయటకు వచ్చింది. ఎందుకో కానీ బయటకు వస్తారు కదా ఆడవాళ్ళు, మరి కాల్మడిసి ఉంటుంది వస్తే గోడ మీద కూర్చుందంట. ఇప్పుడు చూసుకోలేదు, చూసుకొని మనిషి మమ్మల్ని ఇలా వస్తే ఇలా ఒంగుని ఇలా చూడబోదికి ఇంకా అది ఒక్క మనిషిలాగా ఉండి ఇంక తెల్లగా ఇంత పొడుగు జుట్టుందంట. ఉండబోది అర్థమని అనుకోవద్దు, నోరు రావట్లేదంటే ఆవిడికి. రాకపోతే ఆమెకి అదటి ఇలాగట్టి పడిపోతుందని రావణిచ్చి రాబోకి ఇది ఆతల కాల్లో దూకేసింది. అందరు కర్రలెట్టుకుని వెళ్ళారు, ఎవరో కాపాడలేదు. మళ్ళీ ఇంకా ఆ టెన్షన్ మళ్ళీ మా ఐదు వాళ్ళు కూడా ఎప్పుడు నిద్రలేదు, మళ్ళీ పడుకోలేదు. అదైతే ఇంకా ఇప్పుడు కూడా గుండెదాడ వదలలేదు. ఆ గుండె తిరుగుతుందండి ఏదో పక్కనే, ఈ పక్క కాబట్టి ఆ పక్క వస్తుంది, ఆ పక్క కాబట్టి ఈ పక్క వస్తుంది. ఎవరు కూడా మనిషి అంత ఉండలేదండి. అమ్మకాయని పాపం పెళ్లి గారి పిల్లలు కూడా ఎంత జోలికి పోతున్నారండి, భయంకరం కింద ఉంటుందండి పాపం. ఇంకో ఊరు వచ్చండి, ఎక్కడ పోతారండి ఊరు వదిలేసి. ఒకరోజు 2 రోజులండి చాలా బాధపడిపోతున్నారండి. కానుకోవట్లేని శాంతి ఉండలేదు, మనిషి అంత ఉండలేదు. ఇలాగ పొద్దుంచమని బాగుంటున్నారండి, పొద్దు 6 బొద్దు చాలండి బయటికి రావడానికి గలగల ఉడికేస్తున్నారండి, అసలు రావట్లేదండి. కొడుకు పొంగిపోయినా సరే ఏదైనా దాఖలాటి పెట్టుకుంటున్నారండి భయం వేసి. ఎలా ఉన్నారు? సూచనలు ఎవరైనా ఉన్నారమ్మా? ఎలా ఉందో అసలు అవతారం అండి. మా ఈదిలో ఉన్న ఒక అతను ముసలాతను భార్య లేదండి, అతను అంతమంది బయటకు వస్తాడు. సరే 12 అయిందంటే అండి, కాలు మడుచుకొని కానీ బయటకు వస్తుంటే తెల్లగా బూర్దు రాసేసుకున్నాడు అంటే అండి, తల మాత్రం పొడుగుగా ఉందంటే అండి. ఇలాగ వచ్చి అప్పుడే చూసాడని పొద్దున్న జ్వరం వచ్చేసిందండి అతనికి.
అలా ఉంటుందండి. అంటే ఇంకా ఊరు విడిచి పోలేదు ఇంకా లేదండి, పోలేదండి. ఎన్ని ఇది చేసినా పోలేదండి. ఎక్కడో దిక్కు తేలుతున్నాడు, మనుషులు శాంతి ఉండలేదండి. ఏం చేస్తారు ఏటో నాకేం అర్థం కావట్లేదు. ఇంత ముందులా ఊళ్ళో మామూలు తిరుగుతున్నారు బయట లేదండి, తిరగట్లేదండి. ఆరవద్దు చాలండి. ఎక్కడికి వెళ్ళా పోలీసు చేసేసుకుని మాత్రం ఇంట్లో ఉండాలండి అంటున్నామండి. భయం వేసేస్తుందండి ఎక్కడికి వెళ్ళడానికైనా. వెళ్ళట్లేదండి.